సిద్ధాంత్ గారు మంగళసూత్రం ఇవ్వండి. ఆగండి. బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరం. చట్టాన్ని మీరి ఈ వివాహం జరిపిస్తే మిమ్మల్ని మీ బంధుమిత్రులందరినీ అరెస్ట్ చేయాల్సి వస్తుంది. జాగ్రత్త. మీరందరూ కొంచెం ప్రశాంతంగా కూర్చోండి. చిన్న పిల్లలకు వివాహం జరిపించడానికి ఏ చట్టంలో అవకాశం లేదన్నారు. ఆ చట్టానికి ప్రతినిధైన మీ ఎదుట నా బంధుమిత్రులందరూ ఈ మంటపంలో ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలో ఈ లగ్నానికి నిశ్చితార్థం జరిపిస్తాను. లేచిరా రాదమ్మా, రామ్మ. ఇలా చూడమ్మా, నువ్వే ఒక చిన్న పిల్లవి. ఇకపైన ఈ చంటి బిడ్డను కాపాడవలసిన బాధ్యత నీదేనమ్మా. లాలి పాడే పాడెదరా, ఈ బాధలు ఎందుకు
నా దృష్టిలో మాత్రం ఆవిడ వదిన కాదు, అమ్మ. ఎప్పుడో ఎవరో మా అన్నయ్యని వదిన్ని చూసి మీ ఇద్దరికి వివాహం అయితే నన్ను సరిగ్గా చూసుకొని ఎగతాళి చేయడం వల్ల ఏ రోజు నాకు వివాహం జరుగుతుందో ఆ రోజే వాళ్ళకి వివాహం పంతం పట్టారు సార్. సార్, మా అన్నయ్య వదిన మనసారా కూడా ఎవరిని నొప్పించలేదు సార్. ఆ మంచి మనుషుల్ని పోలీస్ స్టేషన్కి రప్పించి తలంచుకున్నట్టు చేశాను సార్. అది నాకు బాధగా ఉంది సార్. తట్టుకోలేకుండా ఉన్నాను సార్. వాళ్ళిద్దరికీ ఇంకా పెళ్లి కానప్పుడు ముందు చిన్నవాడిని నా పెళ్లి ఎలా జరిపిస్తారు సార్? నేనే ఒక నిర్ణయం తీసుకుంటే వాళ్ళ పెళ్లి త్వరలో జరుగుతుంది అనుకున్నాను సార్. కానీ దానివల్ల ఇంత పెద్ద అవమానం ఏర్పడుతుంది నేను ఎప్పుడు అనుకోలేదు సార్. అన్నయ్య మోహన్ చూడడానికి నాకు మోహన్ చెల్లటం లేదు సార్. ఆయనతో చెప్పి నన్ను క్షమించమని సార్. వాడికి క్షమాపణ లేదు. తప్పు చేస్తేగా వాడిని క్షమించడానికి. రామాయణంలోని లక్ష్మణుడు లాంటి వాడు నా తమ్ముడు. ఆ అమ్మాయి తప్పు చేసి ఉంటుంది. నా తమ్ముడు ఇలాంటి అవమానం పొందడానికి కారణమైన ఆ అమ్మాయిని మా ఇంటి కోడలిగా చేసుకుంటేనే మా కుటుంబానికి గౌరవం. ఇదిగోండి సార్ కోర్టు ఆర్డర్. దిగులు పడకరా, మేమున్నాం. న్యాయం చేయిస్తుంది. సార్, మీనాక్షి మావే వచ్చారు. రానివయ్యా, వస్తే ఏంటి, నీ పని చూసుకో. సార్, మీనాక్షి స్వయంగా రాసిచ్చిన లెటర్. ఇమీడియట్ గా కేసు ఫైల్ చేయండి. ఆ సుబ్రహ్మణ్యం గారిని 7 ఏళ్లు జైల్లో తోయండి. ఏమిట్రా ఈ కంప్లైంట్ మొత్తం చదివా కూడా పోలీసు వాడు ఇలా మాట్లాడుతున్నారని అపార్థం చేసుకోవద్దు. ఆ కుటుంబం గురించి మీకు సరిగ్గా తెలియనందువల్లనే ఆ సుబ్బుని ఏమైనా సరే 7 ఏళ్లు జైలుకు పంపాలని ఎగురుతున్నారు. తప్పు మిస్టర్. ఆస్తిలో కానీ, గుణంలో కానీ, ప్రేమలో కానీ ఆ కుటుంబంతో సరితూగే ఒక సంబంధం మీరు జన్మలో మీ మేనకోళ్ళకి తేలేరు. ఆ పిల్లంటే అతనికి ఇష్టం ఉండడం వల్లనే మీనాక్షి దగ్గర అలా ప్రవర్తించాడు. మంచి మనసుతో వాళ్ళకి పెళ్లి చేసేయండి, అదే మంచిది అనుకుంటాను.